హై వ్యూవర్స్, నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, సార్ నోయిడాలో కట్నం కోసం నిక్కీ భాటి అనే ఆమెని దారుణంగా తగలబెట్టి చంపేశారు సార్, దాని మీద వీడియో చేయండి సార్ అని. ఈ మధ్యకాలంలో చెప్పేదా క్రైమ్ వీడియోలు తగ్గిస్తాను, ఫైనల్ అప్డేట్ ఉంటేదని ఇస్తానని. ఇంకా ఫైనల్ అప్డేట్ వచ్చింది, ఒక ట్విస్ట్ కూడా వచ్చింది. దీలోపు చెప్తాను కూడా మరలా బెంగళూరులో కేసు బయటపడింది, సేమ్ ఇటువంటిది. రెండు క్రాస్ చెక్ చేశారు. ఫస్ట్ ఏదైతే నోయిడా ఉందో అక్కడ వరకట్న హత్య కాదని ఈవెన్ ఆమె చనిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఎవరు? నిక్కీ. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకుని నేను చనిపోయాయని చెప్పేసి. బట్ పోలీసులు చెక్ చేస్తే గ్యాస్ పేలినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. అంటే ఆమె తగలబెట్టుకుని ఉండాలా, లేదంటే ఎవరైనా తగలబెట్టారన్నప్పుడు ఈ నిక్కీకి వదిన ఉంది, ఆమె పేరు మీనాక్షి. ఆమె వచ్చేయమంటుంది, నిక్కీ ఫ్యామిలీ మంచిది కాదు, నిక్కీ భర్త విపిన్ వాడు చాలా మంచోడు, ఏకంగా నిక్కీ పేరుని పచ్చబొట్టు వేయించుకున్నాడు, ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నిక్కీ పుట్టింటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు చాలా తేడాగాళ్ళు. 2016లో నాకు పెళ్ళైంది, నిక్కీ అన్న రోహిత్తో పెళ్ళైంది. వాడు ఎంత ఎదవంటే కారు వాడు ఏదైతే అడిగాడో అదే కొనిపించాలని, బంగారం డబ్బు నానా రకాలుగా నన్ను వేధించారు. చివరికి నా వల్ల కాక నేను దూరం జరిగాను. ఈరోజు నిక్కీ చనిపోయిందని కానీ వరకట్నం కోసం వేధించారని కానీ, వీళ్ళు వరకట్నం కోసం వేధిస్తారు కానీ వాళ్ళు ఎందుకు వేధిస్తారని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకున్నాను. అప్పుడు తెలిసింది నాకు విపిన్ కాదని చెప్పేసి. ఈలోపు ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చిందంట కదా మరణ వాంగ్మూలం, ఏమని, ఎవరు నన్ను వేధించలేదు, గ్యాస్ వల్ల పేలి ఇలా జరిగిందని. నేను అనుకోవటం గ్యాస్ పేలినట్టు అక్కడ ఏమీ లేదన్నారు కాబట్టి మేబీ ఆమె కొన్ని అంటుకొని ఉండొచ్చు. అంటే ఏదైనా వంట చేస్తున్నప్పుడు నూనె సంథింగ్ ఏదైనా బ్లాస్ట్ అవటమో లేదన్నప్పుడు మీద పడిపోవటం లైక్ అలా ఏదైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే చనిపోయే ముందు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. అయితే ఈ కేసులో విపిన్ని ఈ నిక్కీ అత్తగారిలో సంథింగ్ వల్ల ఏమంతా అరెస్ట్ చేసినప్పుడు విపిన్ తప్పించుకొని ట్రై చేస్తే పోలీసులు తోటాకి కాలు తేలింది అన్నారు. అది విచారణ నడుస్తుంది. సో ఆల్మోస్ట్ అదైతే ఇక వరకట్న వేధింపుల కేసు కాదన్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే చనిపోయే ముందు మరణ వాంగ్మూలం ఆమె ఇచ్చింది కాబట్టి. ఓకేనా? అది అండ్ నిక్కీ అత్తగారింట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పోలీసు అదుపులో ఉన్నారు. ఇక నిక్కీ పుట్టింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళే పెద్ద తేడారా బాబు అని చెప్పేసి నిక్కీ సొంత వదిన మీనాక్షి చెప్పేసి. ఇది నోయిడా కేసు సంబంధించి. కమింగ్ టు బెంగళూరు, ప్రవీణ్, శిల్ప ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు సాఫ్ట్వేర్. అయితే పెళ్లి అయిన తర్వాత ప్రవీణ్ వచ్చేసి హోటల్ పెట్టుకుంటా అన్నాడు, హోటల్ పెట్టుకున్నారు. పెళ్ళప్పుడు వచ్చేసి 15 తులాల బంగారం, 15 లక్షల కట్నం అండ్ ఇల్లు కూడా తెచ్చారని అంటున్నారు. బట్ ఇల్లు ఎక్కడ మనకి త్వరగా అంటే ఆ ఇల్లు టాపిక్ ఆడ రాల. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే శిల్ప పేరెంట్స్ ఏమంటున్నారంటే, శిల్పకి ఆల్రెడీ 1.5 year బాబు ఉన్నాడు, ప్రజెంట్ 5 నెలలు కడుపుతూ ఉంది. మాకు శిల్ప చెప్పింది ఏంటంటే, ఇంకా డబ్బు కావాలని వేధిస్తూ శిల్ప అత్త అంటే ప్రవీణ్ వాళ్ళ అమ్మ వచ్చేసి, నీకన్నా అందగత్తులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తాం అద్దెని వేధిస్తూ ఉంటే ఇక తట్టుకోలేక వాడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసి హోటల్ పెట్టుకున్నాడు. ఆ హోటల్ మళ్ళీ ఇప్పుడు డబ్బులు కావాలంటే మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నాడు. మరలా రీసెంట్గా ఇంకా 5 లక్షలు అడ్జస్ట్ చేస్తాం. ఎక్కడికక్కడ డబ్బు 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 అంటూ వాడు పీడిస్తూ మనశ్శాంతి లేకుండా అత్త చేస్తూ ఇక ఎలా బతకాలి ఏంటని చెప్పేసి బాధపడిపోయి మా శిల్ప చనిపోయింది అయ్యా అని చెప్పేసి శిల్ప తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు, కేసు విచారణ నడుస్తుంది. సో అందుకే నేను చెప్పేది, పెళ్లికి ముందే మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఫ్యామిలీ ఎటువంటిది, వాళ్ళకి అసలు డబ్బు ఎందుకు అడుగుతున్నారు ఏంటి. పెళ్ళైన తర్వాత కూడా ఎక్కడైనా ఏదైనా తేడా కంటే ఇబ్బంది ఉంటే దయచేసి పుట్టింటికి వెళ్ళి ఆడ హ్యాపీగా బతకండి. లేదంటారా మీ లైఫ్ మీరు బతకండి, లేదంటారా ప్రశాంత ఏదైనా ఆశ్రమంలో వెళ్ళి బతికేసేయండి. అంతేగాని చనిపోవడం అయితే పరిష్కారం కాదు. దానివల్ల లేనిపోయిన కొత్త సమస్యలు అయితే వస్తే ప్లీజ్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా జాగ్రత్త ఈ విషయంలో మాత్రం.